హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసే వీడియో బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇచ్చింది. అలాగే నెక్స్ట్ టైం సప్లిమెంటరీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్ని 2 సార్లు ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కేస్ 1 తీసుకుందాం. కేస్ 1లో మనం ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా రాసుకుందాం. a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc హోల్ స్క్వేర్. మనం ఫస్ట్ దీనికోసం ఒకదాన్ని కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ mod abc bca cab. దీన్ని డెట్ కట్టాలి. దీనికి డెట్ కడితే a ఆఫ్ bc మైనస్ a స్క్వేర్, తర్వాత మైనస్ b ఆఫ్ b స్క్వేర్ మైనస్ ac, తర్వాత c ఆఫ్ ab మైనస్ c స్క్వేర్. దీన్ని సాల్వ్ చేసుకుందాం. a ఇంటూ bc abc మైనస్ a ఇంటూ abc మైనస్ a ఇంటూ a స్క్వేర్ a³ b ఇంటూ మైనస్ b ఇంటూ b స్క్వేర్ మైనస్ b³ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b ఇంటూ ac abc ప్లస్ c ఇంటూ ab abc మైనస్ c ఇంటూ c స్క్వేర్ c³ ఈక్వల్స్ టు abc 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 3abc మైనస్ a³ మైనస్ b³ మైనస్ c³. ఇందులోంచి మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc. ఇప్పుడు ఇటు కూడా రాసుకుందాం. abc bca cab. ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేసుకుంటే abc bca cab హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc హోల్ స్క్వేర్. ఫస్ట్ కేస్ని ప్రూవ్ చేసాం, అయిపోయింది. ఫస్ట్ కేస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ కేస్ చూద్దాం. కేస్ 2. కేస్ 2కి మనం ఏం ప్రూవ్ చేయాలి? mod abc bca cab హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం 2bc మైనస్ a స్క్వేర్. సెకండ్ కేసులో మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. ఇప్పుడు దీనికోసం మనం ఇచ్చిన దాన్ని LHSని కన్సిడర్ చేద్దాం. LHS ఇప్పుడు మనం LHSని కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ LHS ఏంటి? abc bca cab హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు abc bca cab ఇంటూ abc bca cab
ఇక్కడ మనం రో ఆపరేషన్స్ చేయాలి. రో ఆపరేషన్ అంటే ఇక్కడ సెకండ్ రోని థర్డ్ రోని ఎక్స్చేంజ్ చేయాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలంటే R2 ఇంటర్చేంజెస్ R3 అని రాయాలి. అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ ఏబిసి బీసీఏ బీసీఏ కాదు సిఏబి రాయాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ బీసీఏ రాయాలి రో చేంజ్ చేసి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో -1తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ -1తో మల్టిప్లై చేయాలి. ఈ స్టెప్ మిస్టేక్ వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అదే రాస్తున్నాను. ఇక్కడ -1తో మల్టిప్లై చేయాలి. ఏబిసి ఇక్కడ మనం సిఏబి రాయాలి, కింద బీసీఏ రాయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ -A -B -C వేసుకొని సిఏబి బీసీఏ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మనం ఆ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. ఇది బీసీఏ, ఇక్కడ -A -B -C, ఇక్కడ మనం సిఏబి రాసుకోవాలి. బీసీఏ ఈక్వల్స్ టు A ఇంటూ -A -A², B ఇంటూ C ప్లస్ BC, C ఇంటూ B ప్లస్ BC. దాని తర్వాత A ఇంటూ -B -AB, B ఇంటూ A ప్లస్ AB, C ఇంటూ C ప్లస్ C². తర్వాత A ఇంటూ -C -AC, A ఇంటూ B ప్లస్ AB, C ఇంటూ A ప్లస్ AC. తర్వాత -A ఇంటూ B -AB, C ఇంటూ C ప్లస్ C², A ఇంటూ B ప్లస్ AB. తర్వాత -B ఇంటూ -B -B², C ఇంటూ A ప్లస్ AC, A ఇంటూ C ప్లస్ AC. తర్వాత -B ఇంటూ -C -BC, C ఇంటూ B ప్లస్ BC, A ఇంటూ A ప్లస్ A². తర్వాత -AC ప్లస్ AC ప్లస్ B² -BC ప్లస్ A² ప్లస్ AC ప్లస్ BC -C² ప్లస్ AB ప్లస్ AB. రెండింటికి డెట్లు వేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. ఇక్కడ -AB ప్లస్ AB క్యాన్సిల్, ఇక్కడ -AC ప్లస్ AC క్యాన్సిల్, ఇక్కడ -AB ఇక్కడ ప్లస్ AB, ఇక్కడ -BC ఇక్కడ ప్లస్ BC క్యాన్సిల్, ఇక్కడ -AC ఇక్కడ ప్లస్ AC క్యాన్సిల్, ఇక్కడ -BC ప్లస్ BC క్యాన్సిల్. తర్వాత కింద స్టెప్లో ఆన్సర్ వచ్చేసింది. BC ప్లస్ BC 2BC -A² C². ఇక్కడ
సారీ ఫ్రెండ్స్, ఇక్కడ బీ స్క్వేర్ రావాలి, బీ స్క్వేర్ వేస్తున్నాను. ఇక్కడ బి ఇంటూ బి చేస్తే ఇక్కడ బీ స్క్వేర్ వస్తుంది. ఇందాక మనం అక్కడ ఏబి తప్పేసాం కాబట్టి మళ్ళీ రాసాను. ఇక్కడ ఆన్సర్ బీ స్క్వేర్ వస్తుంది. తర్వాత ఇక్కడ సి స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఏసీ ప్లస్ ఏసీ, 2ac మైనస్ బీ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ బీ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఏబి ప్లస్ ఏబి, 2ab మైనస్ సి స్క్వేర్. ఇది ఆర్హెచ్ఎస్. therefore LHS ఈక్వల్ టు RHS. కేస్ 2 కూడా మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసేసాం. ఇక్కడతో మనం చేయాల్సిన సమ్ము పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మరోసారి ఈ 2 కేస్ 1 కేస్ 2ని మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఫస్ట్ కేస్ 1 చూద్దాం. కేస్ 1లో మనం వాడిచ్చింది వేసుకున్నాం. దాంట్లో మనం ఈ సమ్ని కన్సిడర్ చేసాం. ఇచ్చిన దాంట్లోనూ ఒకదాన్ని కన్సిడర్ చేసి దాన్ని డెట్ కట్టినాం. డెట్ కడితే ఈ వాల్యూ వస్తుంది. దీంట్లోంచి మైనస్ కామన్ తీయాలి. మైనస్ కామన్ తీస్తే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఇక్కడ మైనస్ పోతుంది. ఇటు పక్క స్క్వేర్ వస్తుంది, ఇటు పక్క స్క్వేర్ వస్తుంది. కాబట్టి LHS ఈక్వల్ టు RHS అయింది. కాబట్టి కేస్ 1 ప్రూవ్ అయిపోయినట్టు. ఒకసారి ఈ సమ్ని డీటెయిల్గా చూసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఇది కేస్ 2. కేస్ 2లో వాడు ఇచ్చిన దాంట్లో LHS కన్సిడర్ చేసాం. LHS కన్సిడర్ చేస్తే ఇక్కడ ఒక మ్యాట్రిక్, ఒక డెట్కి స్క్వేర్ ఇచ్చాడు కదా, దాన్ని సపరేట్ చేసి రాసుకున్నాం. ఇక్కడ రో R2ని R3ని ఇంటర్చేంజ్ చేసాం. అంటే అందులో ఉన్న సెకండ్ డిటర్మినెంట్లో సెకండ్ రోని థర్డ్ రోకి, థర్డ్ రోని సెకండ్ రోకి మార్చిన తర్వాత సెకండ్ స్టెప్లో ఇక్కడికి చిన్న మిస్టేక్ వచ్చింది, కొంచెం చూసుకొని చేయండి. తర్వాత థర్డ్ స్టెప్లో -1తో మల్టిప్లై చేస్తాం. -1తో మల్టిప్లై, ఈ స్టెప్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉందని మళ్ళీ కింద రాశాను. -1తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ రోలో అన్నీ మైనస్లు వస్తాయి. -a, -b, -c అవుతాయి. -b, -c చేసిన తర్వాత ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఇలా వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ అన్నిటిలో క్యాన్సిలేషన్ చేసుకొని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దాని ద్వారా కేస్ 2 కూడా పూర్తయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళతో మన వీడియో కంప్లీట్ అయింది. ప్లీజ్ subscribe our channel and encourage us. Thank you. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ క్వశ్చన్స్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ID డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి మెసేజ్ పెట్టండి.